హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో పక్కపక్కనే కట్టించిన 2 ఇల్లులు చూద్దామండి. కన్‌స్ట్రక్షన్ కూడా చాలా చేయించారు. వీళ్ళేంటంటే ఒకే చోట 10 బిల్డింగ్‌లు కన్‌స్ట్రక్షన్ చేస్తే 8 బిల్డింగ్‌లు ఆల్రెడీ అమ్మేసారండి ముందు కట్టించి. ప్రెజెంట్ ఈ 2 బిల్డింగ్‌లు కూడా రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. కన్‌స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా రీసెంట్‌గానే కంప్లీట్ చేశారండి. మనకు 2 బిల్డింగ్‌లు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుంది. మనకు ఔట్ సైడ్ ఇచ్చిన కలర్స్ డిజైన్ మాత్రం మారుతుందండి. ప్లస్ మనకి స్టెయిర్‌కేస్ దగ్గర బెడ్‌రూమ్ కింద కూడా కట్టించారండి. ఎలివేషన్‌లో చూపించారు. దీనివల్ల స్టెప్స్ దగ్గర అది కూడా వర్షం పడకుండా ఉంటుందండి. మనకు అవుట్ సైడ్ ఎలివేషన్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారు. మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా చూడొచ్చు. ఈ బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. టోటల్ గా సీసీ రోడ్ వేయించారు. అలాగే డ్రైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. మనకి 3 ఫేస్ వైరింగ్ ఉంది. అలాగే చుట్టువైపులో కూడా బిల్డింగ్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా ఉంటారండి. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అలా ఒకసారి బిల్డింగ్ బేస్మెంట్ చూస్తే మీకు 6 అడుగుల పైన అయితే ఉంటుందండి. మనకు ఓన్లీ గేట్ దగ్గర బేస్మెంట్ వచ్చి 5 ఫీట్ ఉంటుంది. అలాగే బిల్డింగ్ బేస్మెంట్ తో కలిపి 6 అడుగులు అయితే ఉంటుందండి. మన అవుట్ సైడ్ అయితే ఇక్కడ కార్ పెట్టుకోవచ్చండి. మనకు సెట్ చేసిన కార్ పెట్టుకుంటే సరిపోతుంది. బిల్డింగ్ బేస్మెంట్ అయితే చాలా హైట్గా ఇచ్చారు. ఒక బిల్డింగ్ అయితే మనకు బేస్మెంట్ చాలా తక్కువగా ఉంటుందని కంప్లైంట్ చేస్తున్నారు కదా, అలా కాకుండా బిల్డింగ్ బేస్మెంట్ చాలా హైట్ లో ఉంటుందని ఫ్యూచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి ఈ 2 హౌసెస్ కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఇది సౌత్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌసెస్ అండి. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 28x50 అండి. ఇది ఒకటి 156 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సైజ్ లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. మన ఫ్రంట్ ర్యాంప్ కూడా చూడొచ్చు. టోటల్ గా టైల్స్ యూజ్ చేశారు. ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి ఇది దక్షిణ ఫేసింగ్ వస్తుందండి. 2 BHK హౌస్ అండి. పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా చూడొచ్చు. పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. మనకి సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన అవుట్ సైడ్ కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఇదంతా కూడా సిట్ అవుట్ ఏరియా కింద యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, చాలా మంచిగా చేయించారండి. పిఓపి అండ్ పీవీసీ సీలింగ్ రెండు కలిపి చేయించారండి. ఈ సెంటర్ లో ఇచ్చింది కూడా పీవీసీ సీలింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టైల్స్ యూజ్ చేశారండి. ఇది డిజిటల్ టైల్ యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు చెందొచ్చు 2.5 ఫీట్ తీసుకున్నాం. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారండి. ల్యాండింగ్ కింద వచ్చిన ఈ ప్లేస్ లో మనం స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే వాడుకోవచ్చు. మనకి స్టెప్స్ దగ్గర అది కూడా పడకుండా పైన హెడ్ రూమ్ కింద అయితే క్లోజ్ చేశారండి. ఇక్కడ సౌత్ వైపు సింహద్వారం తీసుకున్నాను. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారు. ఇది వచ్చి ఓపెనబుల్ విండో అండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ యూజ్ చేసిన లాక్ సెట్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. లోపల 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారు. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్లో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. హాల్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. 11x17 సైజులో తీసుకున్నారు. విడ్త్ వచ్చి 11 అడుగులు అండి. లెంత్ వచ్చి 17 అడుగులు తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. చుట్టువైపులు కూడా ప్రాపర్ లైటింగ్ పెట్టించారు. మనకి సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. స్ట్రైట్ గా టీవీ యూనిట్ వచ్చింది. ఈస్ట్ వైపు ఒక విండో అండ్ ఒక డోర్ తీసుకున్నారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ వస్తుంది. ఆల్మోస్ట్ స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. ఈజీగా 65 inches టీవీ అయితే పడుతుంది. ఈ యూనిట్ దగ్గర టోటల్ గా లావర్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారు. ఇదంతా కూడా వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ వచ్చి మార్బుల్ సైడ్ లో మనకి డెక్లమ్ సీట్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా లావర్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారు. టీవీ యూనిట్ టాప్ లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే చేయించారండి. టీవీ యూనిట్ కింద రిమోట్స్ అయి పెట్టుకోవడానికి డ్రా టైప్ లో తీసుకున్నారు. మన కబోర్డ్ వర్క్ అయితే బాగా చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ అయితే మంచిగానే చేయించారు. మనకి హాల్ ఫేసెస్ గా రావడం అంటే సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. ఆ కార్నర్ లో మనకి ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చారు. ప్లస్ మనకి ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ క్లియర్ గా చెప్తున్నాను చూడండి. కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గరలో కొత్తూరులో అయితే ఉంటుందండి. కొత్తూరు సెంటర్ కి అయితే జస్ట్ ఒక 1/2 km డిస్టెన్స్ లో ఉంటుంది. అచ్చంపేట జంక్షన్ కి అయితే 1 km డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుందండి. ప్లస్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 11.5x13 సైజులు ఇచ్చారండి. విడ్త్ వచ్చి 11.5 అండి. లెంత్ వచ్చి 13 అడుగులు తీసుకున్నారు. దీనివల్ల బెడ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. ఇక్కడ సౌత్ వైపు టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారండి. టోటల్ గా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మ్యాట్ ఫినిష్ తో యూజ్ చేశారు. గ్రెయిన్ లైట్ గ్రే కలర్ లో కాంబినేషన్ లో తీసుకున్న లోపల సిమెంట్ కబోర్డ్స్ యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయండి.
టాప్ లన్నీ కూడా ఓపెన్ డోర్స్ తీసుకున్నారు. కబోర్డ్ వర్క్ అయితే చాలా మంచిగా చేయించారండి. మనకి ఈ బెడ్రూమ్ కి కన్నులు అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ చూద్దాం రండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x7 సైజులో తీసుకున్నారండి. లోపల యూచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే చూడొచ్చు. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారండి. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. జస్ట్ క్లీనింగ్ వర్క్స్ మాత్రం ఉందండి. జస్ట్ ఒక 1 డే వర్క్ మాత్రం కంప్లీట్ చేస్తే టోటల్ గా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు వాల్ కి అయితే మనకి స్టెక్చర్డ్ పెయింట్ అయితే యూజ్ చేస్తారు. ఈ పెయింట్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ గానే ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లోనే సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 11.5x11 సైజులో ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. వెస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ బెడ్రూమ్ లో పింక్ కలర్ యూజ్ చేస్తారు. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ స్ట్రెచర్ పెయింట్ తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ లో కూడా ఈస్ట్ వాల్ కి అయితే స్ట్రెచర్ పెయింట్ యూజ్ చేశారు. డిజైన్ అయితే మంచిగానే చేయించారండి. సౌత్ వైపు వాళ్ళకి అయితే బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ చిన్న వాల్ డ్రాప్ చేయించారు. ఇది కూడా కింద నుంచి రూట్ టాప్ వరకు చేయించారు. అన్ని కూడా ఓపెన్ డోర్స్ తీసుకున్నారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ప్లస్ మనకి ఇక్కడ కూడా ఓపెన్ డోర్స్ ఇచ్చారు. కాకపోతే పెద్ద పెద్ద డోర్స్ కాకుండా చిన్న చిన్న డోర్స్ టైప్ చేయించారు. దీనివల్ల మన బెడ్రూమ్ లో స్పేస్ అయితే కవర్ అవుతుందండి. సెల్ఫ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయి. హ్యాండిల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. బెడ్రూమ్ కూడా 2 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్ గానే వచ్చిందండి. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా 4x8 సైజులో తీసుకున్నారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ చూడొచ్చు. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారండి. 2 వాష్రూమ్స్ కూడా స్పేసెస్ గానే వచ్చినాయి. 2 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్ గానే వచ్చినాయండి. వర్క్ వైజ్ అయితే చాలా మంచిగానే చేయించారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. చాలా మంచి లొకాలిటీలు ఇల్లులు అయితే ఉన్నాయండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. ప్రతి స్కూల్ బస్సు కూడా మనకి ఇంటికి దగ్గరలోనే వస్తుందండి. మన ఆటోస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. మనకి కొత్తూరు సెంటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇల్లులు ఉంటాయండి. అచ్చంపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్ వస్తుంది. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ రావచ్చండి. ప్లస్ టీవీనెట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. దేవుని పెట్టుకునే చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. పూజ ఐటమ్స్ పెట్టుకునే చిన్న వాల్ డ్రాప్ చేయించారండి. ఇక్కడ దేవుడి ప్లాట్ఫామ్ దగ్గర ఎక్స్టెండర్ కూడా ఇచ్చారు. కింద మన సామాన్లు పెట్టుకున్నాకైతే సెల్ఫ్స్ ఇచ్చారండి. డార్క్ టైప్ లో తీసుకున్నారు. పూజా రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. పూజా రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్లస్ మనకి ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. 9x11 సైజులో తీసుకున్నారు. దీనివల్ల 4 seater కానీ 6 seater టేబుల్ కానీ బాగా సెట్ అవుతుందండి. ఈ ప్లేస్ లో మనకి టేబుల్ అయితే బాగా సెట్ అవుతుంది. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారండి. ఇక్కడ డిన్నర్ సెట్స్ పెట్టుకుని చిన్న వాల్ డ్రాప్ చేయించారు. టోటల్ గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు. చుట్టువైపులో కూడా మనకు ప్రాపర్ లైటింగ్ యూజ్ చేస్తారు. డైనింగ్ ఏరియా పెద్దదిగా వచ్చిందండి. పక్కనే కిచెన్ తీసుకున్నారు. బిల్డింగ్ కి వాయులో కిచెన్ తీసుకున్నారు. సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి వాయులో కిచెన్ వచ్చిందండి. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. కిచెన్ లో యూజ్ చేసిన సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. సెల్ఫ్స్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. చూడడానికి అయితే చాలా బాగుందండి. టోటల్ ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. బిల్డింగ్ కి వాయులో కిచెన్ వస్తుందండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారు. టోటల్ ఇవన్నీ కూడా గ్లాస్ ప్రాపర్స్ ఇచ్చారు. ఇక్కడైతే అటకి ఇచ్చారండి. యూసే ప్లాట్ఫామ్ ఇచ్చారు. టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారండి. ఇక్కడ ఈస్ట్ వైపు అయితే మన స్టవ్ అయితే వస్తుంది. పక్కనే సింక్ ఇచ్చారు. ప్లస్ మనకి ఈ ప్లాట్ఫామ్ కింద బాస్కెట్స్ ఇచ్చారండి. ఇవి కూడా ట్యాండమ్ బాక్సెస్ యూజ్ చేశారు. ఎస్ఎస్ బాస్కెట్స్ కాకుండా ట్యాండమ్ యూజ్ చేశారు. దీనివల్ల ఇలా స్నాప్ నోజెస్ కూడా అవుతుందండి. రస్ట్ అది కూడా పట్టకుండా ఉంటుంది. ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా మనకి ప్రాపర్ ఛానల్స్ యూజ్ చేశారు. డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇలా గ్యాస్ క్లీనిస్ తో ఉండడం చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారండి. సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఇచ్చారు. పైన అయితే మనకి అటకి ఇచ్చారండి. మనకి గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇదంతా కూడా అటకి తీసుకున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నార్త్ వైపు అయితే ఒక విండో ఇచ్చారు. పైన అడ్జస్ట్ పైన పెట్టుకున్నా కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. నార్త్ వైపు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ గోడకి దీనికి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే తీసుకున్నారండి. మనకి అవుట్ సైడ్ ఇండియన్ వేర్ బేస్ ని యూజ్ చేశారు. లోపల యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను. సౌత్ ఫేసింగ్ లా కట్టించిన 2 BHK హౌసెస్ అండి. పక్క పక్కన 2 ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయండి. ఒక్కోటి 67 లక్షలు చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 67 lakhs చెప్తున్నామండి. ఇది ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇంట్లో చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి.
మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.